మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? ఇది యోబు జీవితంలో ఎదురైన ఒక గొప్ప సమస్య. యోబు జీవితమును మనందరం పరిశీలిస్తే, యోబు బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మొట్టమొదటి పుస్తకము యోబు గ్రంథం. గతంలో గుర్తు చేశాను. యోబు గ్రంథము బైబిల్లో వ్రాయబడిన మొట్టమొదటి చరిత్ర గ్రంథం, పుస్తకం అది. ఆ యోబును గురించి బైబిల్ గ్రంథములో స్వయంగా దేవుడే గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు యోబును గురించి. 1వ అధ్యాయం 1-2 వచనాలు, తర్వాత 8వ వచనంలో ఉంది చూడండి. 8వ వచనంలో యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఎవరిని అడుగుతున్నాడు తెలుసా? ఎవరిని అడుగుతున్నాడు? 7వ వచనంలో ఉంది చూడండి. యెహోవా 6వ వచనం చదవని అర్థమవుతుంది ఎవరో. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచే సమయం వచ్చింది ఒకరోజు. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. అపవాది దేవదూతలతో కలిసి ఎక్కడికి వచ్చాడట? ఎక్కడికి వచ్చాడు? దేవునిని కలుసుకునే చోటికి దేవదూతలతో పాటుగా అపవాది కూడా వచ్చాడట. ప్రార్థన చేసుకునే వారితో, విశ్వాసులైన వారితో పిశాచులు కూడా వస్తారు చర్చికి అప్పుడప్పుడు. లేక విశ్వాసులైన వారి మధ్యలో పిశాచులైన వారు కూడా అనుకోకుండా ప్రవేశిస్తారు. దేర్ఫోర్ జాగ్రత్త. ఈ వాక్యంలో స్వయంగా దేవుని సన్నిధిలోనికి దేవదూతలతో పాటుగా అపవాది కూడా ప్రవేశించాడట. అలా ప్రవేశించినప్పుడు ఆయన వెంటనే ఆ అపవాది వైపు చూసి ప్రభువు అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అంటున్నాడు కదా, భూమి మీద జాగ్రత్త. ఈ మాట విన్నప్పుడు కొన్నిసార్లు నోరు ఉంది కదా అని ఏదో ఒకటి అనే బాకండి, ఎక్కడ పడితే అక్కడ. ఏమంటున్నాడు? భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అన్నాడు. అంటే అటు ఇటు పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏం తొయ్యదు వాళ్ళకి, ఏం తోచక ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటారు. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి రావటానికి ఎప్పుడు వాళ్ళ పని తిరగటమేనమాట. ఊరికే తిరగబాకండి. తిరిగిన వాళ్ళందరూ ఎవరి స్నేహితులు అవుతారు అంటే ఇదిగో వీడి స్నేహితులు అవుతారు. తిరిగి దేవుని సముఖానికి వచ్చినప్పుడు దేవుడు అతనితో చెప్తున్నాడు, నా భూమి మీద నుంచి వచ్చానని చెప్పాడు కదా. దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడైన, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని. గాడ్ ఈజ్ టెస్టిఫయింగ్ అబౌట్ జోబ్. యోబును గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా దేవుని అంటే భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును పూర్తిగా విడిచిపెట్టిన వాడు. ఆఖరిగా అన్నాడు, భూమి మీద అతని వంటివాడు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. దేవుని దగ్గర నుంచి ఇలాంటి కితాబు పొందడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. బట్ యోబు జీవితంలో అది చాలా సామాన్యంగా జరిగిపోయింది. అనగా దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని యోబుని గురించి పలికాడు. అయితే యోబు జీవితం మనం అనుకుంటున్నంత సులభంగా, సాఫీగా, స్మూత్గా, ఆనందదాయకంగా జరిగిపోలా. ఆయన మంచి వయస్సులో ఉండగా కుమారులు, కుమార్తెలు, సంపద, ఇంటి నిండా కావలసినంత మించినటువంటి ఆస్తిపాస్తులు ప్రోగు చేసుకున్న తర్వాత సడన్గా ఒక రోజున ఇదిగో ఈ అపవాదిగాడు అడుగు పెట్టాడు. వచ్చి అపవాది మొదట యోబు ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టాడు. హీ వాజ్ వీక్ ఫిజికల్లీ. యోబు మొట్టమొదటిగా భౌతికంగా రోగము చేత మొత్తబడ్డాడు. రెండవది భావోద్రేకం, ఎమోషనల్గా. ఎలాగూ అంటే ఆయన సంతానము, ఆస్తి పోగొట్టబడింది. అంటే అతని దగ్గర నుంచి ఆరోగ్యం దొంగిలించబడింది. అతని దగ్గర నుంచి ఆప్తులైన కుమారులు, కుమార్తెలు, సంపద వెళ్ళిపోయింది. ఈ రెండు మనిషికి అత్యంత విలువైనవి. ఆరోగ్యం పోయినా, అయిన వారు పోయినా, ఆస్తి పోయినా దాన్ని తట్టుకోవడం మన భావోద్రేకాలకు అంత తేలికైన పని కాదు.
ఆ సమయంలో ఆయనను ఆదరించే పేరు మీద ఆయన శిష్యులు ముగ్గురు అరంగేట్రం చేశారు, దగ్గరకు వచ్చారు. వాళ్ళ ముగ్గురు ఆయనతో ఆదరణ మాటలకు బదులుగా ఆయనను సూటిపోటి మాటలతో ఆడిపోసుకుంటూ మాట్లాడుతున్నారు. అలా ఆయన ఎమోషనల్గా, ఫిజికల్గా వీక్గా ఉన్నప్పుడు మెంటల్గా ఆయన స్థిరముగా బలంగా ఉండాలి అంటే హీ నీడ్స్ సమ్ మెంటల్ సపోర్ట్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ ఫ్యామిలీ. భార్య ఉంది, ఆమె కూడా అలాగే తోలనాడింది. స్నేహితులు అంటున్నారు ఆయన గురించి, ఏం భక్తి అయ్యా నీ భక్తి, ఏం యథార్థత అయ్యా నీ యథార్థత, నువ్వు సరైన నీతిమంతుడు అయితే, నీ భక్తి కరెక్ట్ అయితే దేవుడు నీకు ఈ కష్టం ఎందుకు అనుమతిస్తాడు అంటూ అతన్ని ఆడిపోసుకుంటున్న సమయంలో ఆయన సంఘర్షణలో ఉండగా, బాధపడుతూ ఉండగా అతని మిత్రుల్లో ఒకడైన జోఫరు, ఈ 21వ అధ్యాయం 15వ వచనములు మనం చదువుకున్న వాక్యం ఉంది కదా, దానికి ముందు మనకేం కనబడుతుందంటే 20వ అధ్యాయం చదివితే మొదటి వచనంలో కనబడుతుంది. అక్కడ అతని స్నేహితులలో ఒకడైన జోఫరు యోబును ఇబ్బంది పెడుతూ, యోబుతో డిస్కషన్ చేస్తూ, చికాకు పెడుతూ దేవుని గురించి, భక్తి గురించి, భక్తిహీనుల గురించి ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్న సందర్భం అది. అలా మాట్లాడుతూ అతడు అంటున్నాడు కదా, మరి అతడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు యోబు ఆయన్ని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? అప్పుడు 21వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకున్న వాక్యంలో, ఈ భక్తిహీనులైన వారు అనుకుంటారట, వారు భక్తిహీనులైన వారు 21:15లో వాళ్ళు అంటున్నారు కదా, ఇందాక మనం చదువుకున్న మూల వాక్యంలో ఏం కనపడుతుంది అంటే 21:15లో, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడైన దేవుడు ఎవడయ్యా, మేము ఆయన ఎందుకు సేవించాలయ్యా, మేము ఆయనకు ప్రార్థన చేస్తే మాకేమిటి లాభమయ్యా అని వారు అనుకుందురు అని యోబు వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ మనం ఈ లోకంలో ఏ పని చేసినా దానివల్ల మనకేమిటి లాభం, మనకేమిటి ప్రయోజనం, ఉపయోగం లేకుండా ఏ పని చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండం. అలాంటిది యోబు ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు ఈరోజు జవాబును వెతికే అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుడు మనం ప్రార్థన చేయటం వలన మనకు ఏ లాభాలను ఇస్తాడు, దానినే ఈరోజు నా సందేశం యొక్క అంశంగా ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన వల్ల కలిగే లాభాలేమిటి, ప్రార్థన మనకు ఎలా లాభసాటిగా మారుతుంది. యోబుకు ప్రార్థన యొక్క విలువ తెలుసు గనుక, ప్రార్థన యొక్క మేలు ఏమిటో, లాభం ఏమిటో తెలుసు గనుక 42వ అధ్యాయము యోబు గ్రంథం 10వ వచనములో తనను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసెను అని వ్రాయబడింది. తర్వాత విషయంలోకి ఇప్పుడు వెళ్ళొద్దు. యోబు తనను ఇబ్బంది పెడుతున్న స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దేవుని ప్రజలరా, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి విషయమై మనం ఇబ్బంది పడుతూ కూర్చోటం, వారిని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ప్రణాళిక రచించడం అనేది దేవుని ప్రజల యొక్క లక్షణం కాదు. మనకు వారు ఎంత సమస్యలు సృష్టించారో యోబుకు, అయినా ఆయన వారిని భరించి, సహించి, ఓర్చి ఆయన చేసిన అమూల్యమైన పని ఏమిటి అంటే వారి నిమిత్తమై అతడు ప్రార్థన చేశాడు. దేవుని ప్రజలమైన మనము మనకు ఆయాసకరంగా, ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా, నష్టదాయకంగా, మరి కష్టదాయకంగా వ్యవహరించిన ఎలాంటి వారినైనా వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది మన ధర్మం. అపోస్తలుడైన పేతురు ప్రభువుతో చెప్పాడు, అయ్యా మేము మాకు ఇబ్బంది కలిగించే వారిని ఎన్నిసార్లు క్షమించాలయ్యా అన్నాడు. అంటే క్షమించగలగాలి అంటే ప్రార్థించగలగాలి, ప్రార్థన చేస్తేనే క్షమాపణ దేవుడిస్తాడు. ఈ వాక్యంలో యోబు వారి కొరకు ఆయన అద్భుతంగా ప్రార్థన చేశాడు. అంతగా ఈ లోకం అనుకుంటుంది ప్రార్థన వల్ల లాభమేమిటి అని లోకం అంటూ ఉంటే, యోబు అంటున్నాడు అనేక లాభాలు ఉన్నాయి అంటున్నాడు. ఒక భక్తుడు అన్నాడు, ఏ డే వితౌట్ ఏ ప్రేయర్ ఈజ్ ఎ డే వితౌట్ ఏ బ్లెస్సింగ్. ఏ డే వితౌట్ ఏ ప్రేయర్ ఈజ్ ఎ డే వితౌట్ ఏ బ్లెస్సింగ్. అండ్ ఆల్సో ఏ లైఫ్ వితౌట్ ప్రేయర్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ పవర్ అన్నాడు ఆయన.
ప్రార్థన లేనటువంటి రోజు ఆశీర్వాదకరమైన రోజు కానే కాదు. ప్రార్థన లేని జీవితము శక్తి కలిగిన జీవితము కానే కాదు. అంటే శక్తి లేని జీవితం అని చెప్పాడు. కనుక ఏ రోజు మనకు ఆశీర్వాదము కావాలో ఆ రోజు మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఏ జీవితము శక్తివంతమైన జీవితముగా మారాలనుకుంటుందో ఆ జీవితములో ప్రార్థనకు పెద్దపీట వేసే వారంగా మనము బైబిల్ గ్రంథములో ఉండాలి. ప్రార్థన ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చేయొచ్చు. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట వ్రాయబడింది. చూడండి, 56వ అధ్యాయము 7వ వచనం. ఎక్కడట? నా ప్రార్థనా మందిరములో మిమ్మును ఆనందింపచేసేదను. దేవుని మందిరమును గురించి దేవుడు ఏమి ప్రస్తావించాడు ఈ వాక్యములో అంటే, నా మందిరము ప్రార్థనా మందిరము అన్నాడు అక్కడ. అంతేకాదు, సొలొమోను రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనములో దేవుని మందిరాన్ని గురించి చెప్తూ, దేవుని మందిరములో ఆయన ప్రతిష్ఠించే సమయములో నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. దేవుని మందిరము తట్టు దేవుని కన్నులు తెరచి ఉంచేది, దేవుని చెవులు నిక్కబొడిచి ఉంచేది ఎందుకు అంటే, ఆ మందిర ఆవరణములో నుండి చేయబడే ప్రార్థనలు దేవుడు వినాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థనా మందిరము, దేవాలయము, చర్చ్ అనేది దేవునికి ప్రార్థనలు సల్పే స్థలముగా ఉండాలి.